హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మ్యాంగో పికిల్తో అయితే మేము ముందుకైతే వచ్చానండి. జీడావకాయ అయితే పెట్టాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూస్తేనే నోరైతే ఊరిపోతుంది. కొత్త పచ్చడి అండి, మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుందండి. పచ్చడి నచ్చిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఇవైతే మా అమ్మగారు అయితే తెచ్చారండి, మామిడికాయలు అయితేనే. మా పాప అయితే ఆవకాయ అయితే కలపమని తినేస్తుంది. నేను ఎప్పుడు కూడా మనం మ్యాంగో పికిల్ పట్టుకునే ముందు అయితే జీడావకాయ అయితే పడతానండి. ఒక 2-3 నెలలు కూడా వస్తుంది మనకి, ఎక్కువ పట్టుకుంటేనే. మాకైతే నేను పట్టిన క్వాంటిటీ అయితే 1 నెల వస్తుందండి. 1 నెలలో అయితే డబ్బా ఖాళీ చేసేస్తారు మాకు. ఈ 4 కాయలని కూడా నేను నీట్గా కడిగేసానండి. కడిగేసి అయితే గుడ్డ పెట్టి తుడిచేసాను. జీడావకాయకి ఎప్పుడు చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోవాలండి. ఇదైతే టెంక కట్టదు ఇంకా మనకి, మ్యాంగో అయితేనే టెంక కట్టకుండా వస్తుందండి. స్టార్టింగే కదా, అందుకు. ఇదైతే 4 కప్స్ అయినాయండి. 4.5 కప్పులు అయితే అయినాయి మ్యాంగో. చిన్న చిన్న ముక్కలు అయితే కోస్తాను నేను. కోసేసి అలాగే ఒక వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నానండి. ఒక వెల్లుల్లిపాయన అయితే పొట్టు వదిలిచేసుకుని అయితే వేసుకోవాలండి మనము. అలాగే ముందుగానే నేను ఆవుపిండి అయితే కొట్టుకున్నానండి. ఆవుపిండి అయితే కొట్టేసి పక్కన పెట్టాను. దాన్ని అయితే సరిపడా వేసుకోవాలి. 1 కప్పు అయితే వేస్తున్నానండి నేను. ఆవుపిండి 1 కప్పు వేసాను. మీరు నిలవకి ఎక్కువ అనుకుంటే ఎండపెట్టుకోవాలని ఇది నేను అయితే అప్పటికప్పుడు అయితే కలిపానండి. నిలవది కాదు కదా, అందుకని ఏమి ఎండపెట్టలేదు, డైరెక్ట్గా కొట్టేశాను. ఇదైతే కళ్ళుప్పు అండి. కళ్ళుప్పు అయితే పేస్ట్, సాల్ట్ అయితే కొట్టానండి కళ్ళుప్పుని. అది కూడా వేసాను. సగం అయితే వేసానండి. ఉప్పు అయితే సేమ్ క్వాంటిటీ అయితే వేయకూడదు, సగం వేసాను. అలాగే కొన్ని మెంతులు అయితే వేసానండి. అలాగే బెల్లం అయితే వేసానండి. బెల్లం ఆవకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు ఎంత తిన్నా సరే వేడి అయితే చేయదండి, ఒంటికైతే కొంచెం చలవ అయితే చేస్తుంది. బెల్లం ఆవకాయ తినడం వల్ల అయితే మంచిదండి కారపు ఆవకాయ కంటేని. మన ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా సరే బాగుంటుంది. గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందండి మనకి. బెల్లం వేసిన తర్వాత బెల్లం ఎంత తీసుకున్నామో అంతా చింతపండు అయితే వేసుకోవాలి. ఉట్టు పిక్క అవన్నీ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసి చింతపండు వేసుకోవాలండి, చిన్న చిన్నగా చేసుకొని. అలాగే 3 మ్యాంగోస్ కారం అండి, కలర్ అయితే బాగుంటుంది కదా, అందుకని అయితే అది తీసుకున్నాను. అది కూడా 1 కప్ అయితే వేసాను. అలాగే నేను ఇంట్లో మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే కనుక దాంతోనే కలిపేస్తానండి పచ్చడి. అయితే వేరే ఆయిల్ అయితే తెప్పించను. మనం ఇంట్లో ఉన్న దాంతోనైతే ఈజీగా కలిపేసుకోవచ్చండి పచ్చడి. నేనైతే ప్రత్యేకించి పెట్టుబడి అయితే పెట్టలేదు, ఇవన్నీ ఇంట్లో ఉన్నవే. ఓకేనండి, ఈ విధంగా అయితే ఆయిల్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి పచ్చడిని అయితేనే. మనం కలపడంలోనే ఇది ఓటైతే వచ్చేస్తుందండి పచ్చడి అయితేనే. కాయలు అయితే అలాంటివి బాగున్నది. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉందండి. మా పాప అయితే మన్నాడు నుంచే తినేసింది 2వ రోజే. అలాగే డబ్బాలో అయితే ఆయిల్ అయితే వేసాను. మా పాపను డబ్బా తెమ్మంటే డబ్బా నుండి అయిపోద్ది అనుకుంది, పెద్ద డబ్బా అయితే తెచ్చిందండి. దాంట్లో అయితే వేస్తాను మొత్తం మీద అయితే నేను. మొత్తం అయితే నొక్కు అయితే పెట్టేశానండి. అది మన్నాడికైతే ఆయిల్ అయితే వచ్చింది. పైన కూడా కొంచెం ఆయిల్ అయితే వేసాను నేను. ఆయిల్ వేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. బాగా కలుపుకున్నాం కదా, చాలా టేస్ట్ అయితే ఉందండి. మనం ఎంత తిన్నా సరే వేడైతే చేయదు. చూడండి 2వ రోజుకైతే ఊరిపోయింది ఇది. మీరు ఎక్కువ పచ్చడి అనుకుంటే కొంచెం ఎండలో పెట్టుకోండి. నేనైతే ఎండలో పెట్టలేదు, ఇంకా మాకైతే తినేస్తారని అయితేని. అలాగే ఆయిల్ కూడా కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా సరే పచ్చడి అయితే పాడవదండి, చాలా బాగుంటుంది 2-3 నెలలు అయితేని. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో అయితే కామెంట్ అయితే చేయండి. బాయ్.